హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రింజ్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే లెఫ్ట్ ఓవర్ రైస్తో ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. అదే అన్నం రొట్ట. నాకైతే నైట్ టైమ్స్ ఏమో అన్నం తినబుద్ధి కాదు, అందుకని మా మమ్మీ నా కోసం ఇలా అన్నంతో ఒక రొట్టె కలిపి అయితే పెడుతుంది. ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత అయితే మేము దీంట్లో సుజీ రవ్వ అయితే యాడ్ చేస్తున్నాం. నేను వీడియోలో చూపిస్తున్న దాని ప్రకారం చూడండి. ఒక కప్పు రైస్కి ఒక కప్పు రవ్వ అయితే పడుతుంది. సో 3 బాగా వేసేసి బాగా మిక్స్ చేయాలి. చేసిన కొన్ని వాటర్ వేసి దీన్ని బాగా రొట్టెలాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకా రొట్టెను మనం తట్టుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఈ రొట్టెను ఎవరైనా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళైతే దీంట్లోకి ఆనియన్స్, కొరియాండర్, అలాగే జీరా, మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే ఇలా ప్లెయిన్ రొట్టె అయితే సరిపోతుంది. నేనైతే వీడియోలు ఇవన్నీ ఏం యాడ్ చేయట్లేదు. నాకు ఇలా ప్లెయిన్ రొట్టె అంటేనే చాలా ఇష్టం. నేను దీంట్లోకి ఊరగాయ లేకుండా అంటే కారం ఏమైనా యాడ్ చేసుకొని తింటాను. సో నాకు అప్పుడు మొత్తం న్యూట్రల్ అయిపోతుంది. డైలీ నైట్ టిఫిన్ చేయలేని వాళ్ళకి ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలా రొట్టె తింటే చాలా హెల్తీగా కూడా ఉంటారు. మా మమ్మీ అయితే ఈ రెసిపీని వాళ్ళ అత్త దగ్గర నుంచి నేర్చుకునింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే రొట్టెని కలిపేసాం. తర్వాత ఇలా పెనం మీద నీట్గా తట్టి దాని మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే రొట్టెని అయితే కాల్చుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, రొట్టె ఎలా కాలిపోయిందో. రొట్టె 2 సైడ్స్ ఇలా బాగా రోస్ట్గా కాలాలి. ఇలా కాలిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినొచ్చు. నేనైతే దీంట్లోకి కారం సర్వ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాయ్.